ఇదైతే మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. బ్రహ్మాండంగా. హలో డార్లింగ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మనం మెరీనా బీచ్లో ఉన్నాం. మెరీనా బీచ్ వ్లాగ్ అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ వ్లాగు, మోటో వ్లాగింగ్ కూడా చేసాం. అంటే రూమ్ నుంచి బైక్లో వచ్చి ఆ వీడియో కూడా మోటో వ్లాగింగ్ సెటప్తో మోటో వ్లాగింగ్ చేసి ఇక్కడికి వచ్చి సన్ రైజ్ చూస్తున్నాం. డార్లింగ్స్, ఒకవేళ మోటో వ్లాగ్ వీడియో చూడకోకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక లుక్ వేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? యా, సమ్ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్. ఈ మెరీనా బీచ్ చాలా అంటే చాలా మనుషుల్ని పొద్దున్నే చాలా మంది జాగింగ్ చేస్తారు, సర్ఫింగ్ నేర్చుకుంటారు, యోగా. అరే వీళ్ళు చూడండి పాపం ఎంత గసపోతున్నారు. పొద్దున్నే 4 గంటలకు లేచాం, సన్ రైజ్ చూడడానికి వచ్చాం. సన్ రేసు జస్ట్ హైలైట్. వా, సముద్రం అలా శబ్దం విన్నారా? వినిపిస్తా మీకు, దగ్గరికి వెళ్ళి వినిపిస్తా. మీరు వినేదాకా నేను వదలను మిమ్మల్ని. ఈ రోజు మాత్రం వీడియో చాలా అంటే చాలా స్పోర్ట్స్ మ్యాన్షిప్స్ ఉన్నారు. స్పోర్ట్స్ ఏంట్రా అథ్లెట్స్, దే ఆర్ కాల్డ్ అథ్లెట్స్. వావ్, సమ్ క్రేజీ. చాలా రోజుల తర్వాత మెరీనా బీచ్కి వచ్చాము. బ్యూటిఫుల్. ఏమో డార్లింగ్స్, ఎట్లుంది బీచ్? చాలా నీట్గా ఉందా? ఎక్కడ చూసారనుకోండి, అదిగోండి దేవర చేపలు పడ్డానికి వెళ్తున్నాడు. ప్లీజ్ కెన్ యూ ఒక్కసారి నా కోసం ఇలా నా దగ్గరికి వస్తారా? నా వీడియోలో కొద్దిగా గెస్ట్ రోల్ ఇస్తారా? ఐ విల్ పే ఫర్ యూ. మిమ్మల్ని ఫేమస్ చేస్తా ముందు, నేను అయిన తర్వాత మీ వల్ల. ఏంది రాది వెళ్ళిపోతుంది అంత మాట అన్నానా ఏంది? ఓవా డార్లింగ్స్, are you ready for witnessing the beautiful sunrise? Here we go. నిజంగా డార్లింగ్స్, ఈ వీడియో గన అర్రే సన్ను బ్రైట్ అవుతుండు. థ్యాంక్ యూ. ఇన్ని రోజులకు గాను సన్ రైజ్, పర్ఫెక్ట్ సన్ రైజ్ చూసా. అది మెరీనా బీచ్లో చూసా సెట్టుంగా. ఇన్ని రోజులు పోతా రాడు, లిటరల్లీ రాడు. ఈరోజు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యలే. అదేలే లైట్ హౌస్, మనం అటు సైడ్ పోవాలి. మొత్తం ప్యాంట్ అంతా తడిచిపోతుంది. అబ్బబ్బా, అంటే దానికోసం మూను చూస్తున్నారా? ఇటుపక్క మూనున్నాడు. చందమామ రాబే, జావిల్లి రాబే. ఇటుపక్క సన్ బ్రో, ఒక పక్క కూలు, ఒక పక్క హార్డ్. జిల్ జిల్ జిగా జిగా అంటుండు. అయ్య బాబోయ్, సన్ను మొబ్బెక్కిండుగా అన్న, రెచ్చిపోతుండు. నేలపైన, వాటర్ పైన, ఆకాశం పైన 3 చోట్ల ఈ సన్ రైజ్ పడుతుంది. పిక్చర్ వ్యూ మాత్రం అంటుంది. A few hours later. సో డార్లింగ్స్, సన్ రైజ్ చూడడం అయిపోయింది. సో అలా మనం మెరీనా బీచ్ సైడ్ వచ్చాం కదా. ఎలాగో ఫ్రంట్ సైడ్కి వెళ్ళి ఆ మెయిన్ రోడ్ చూద్దాం. అది కూడా వ్యూ బాగానే ఉంటుంది. లైక్ ఎంజిఆర్ ఘాట్, జయలలితమ్మ ఘాట్ ఇవి కూడా ఉన్నాయి. లైక్ పార్క్ ఏరియా అలాగ ఉంటుంది.
చూద్దాం. అప్పుడెప్పుడో ఇట్స్ బీన్ 4 years ఐ థింక్. 4 years తర్వాత మళ్ళీ మెరీనా బీచ్కి అయితే వచ్చాను. 7 months అయింది నేను ఇక్కడికి వచ్చి, అయినా కూడా మెరీనా బీచ్ ఆ రోజు లైట్ షో రోజు వచ్చా, ఎయిర్ షో రోజు వచ్చా, అక్కడెక్కడో బొంగులో అలా వస్తుండే. బట్ ఈరోజు ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, సెట్ చేద్దాం, మంచి వీడియో తీద్దాం. మీరు కూడా నాతో రండి. ఆ పావురాలు చూడరా రే, అరే ఓనమ్మా ఏమన్నా ఉన్నాయి. అబ్బ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 ా పిచ్చలు ప్యాక్ అసలు. డల్లింగ్స్ ఒక మోస్ట్ ఐకానిక్ వ్యూ ఇప్పుడే చూసాం, ఇప్పుడు ఇంకో మోస్ట్ ఐకానిక్ వ్యూ చూద్దాం. లిటిల్ క్యూటీ ఇస్ స్టేయింగ్ ఇన్ ద హట్. चिमटू बोलते मस्तुन्नाडु మా సాలిడ్ ఉన్నాడు. లెట్ లుక్ అట్ దట్ పౌరాలు. అరే వీ వుడ్ హ్యావ్ బాట్ సమ్ గింజల్ రా. పెద్ద సమస్య వచ్చి పడింది. ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకా ఫ్రంట్లోకి వెళ్ళాలి, ఘాట్లు చూడాలి. షాపింగ్ చేసేకి ఈ టైంలో ఏమున్నావు అనుకుంటారు. నైట్లో అయితే వాచ్లు ఇలా చాలా అంటే చాలా థింగ్స్ తక్కువ రేటుకి వస్తాయి. నేను అప్పుడు వచ్చినప్పుడు ఒక మిర్రర్ తీసుకొని పోయా, లైక్ గోవల్ మిర్రర్, మా అక్కకి ఇద్దామని ఇచ్చా. ఒక షాప్ లేదు, ఏం లేదు. ఒక ఛాయ్ తాగుదాం అనుకుంటే పొద్దున్నే సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ టీ ఒక కప్పులో, ఒక చేతిలో కప్పు పట్టుకొని టీ తాగుదాం కూర్చుందాం వాస్వా అని అందాం అనుకున్నారా? చాలా సెకలు ఉన్నారా నీలో? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్ని 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 అరే రే మొత్తం ఎగిరిపోతున్నాయి రా అయ్యా. అమ్మా సేమ్ జూలో లెక్క జరుగుతుందా ఏంది? వా అసలు షాట్ చూసారా? ఏమన్నా ఉందా? అరే రే ప్లీజ్ ప్లీజ్ అరే ఎగిరిపోకండి. కొద్దిసేపు ఆడికి వచ్చి ఆ మంచి షాట్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఆడే ఎక్కువ ఉన్నాయి. మనం ఆడికి పోతే ఆడి నుంచి కూడా లేచిపోతున్నాయి రా. ఎన్ని ఉన్నాయి అప్పుడు మనం ఇవ్వకముందు. మనము పుట్టిన తర్వాత దరిద్రం పుట్లే, దరిద్రం పుట్టింది తర్వాత మనం పుట్టాం దాన్ని. యాక్చువల్గా వీడు పుట్టిన తర్వాత వీడికి దరిద్రం ఇంత ఉంటుందని రాస్తారు. ఈడట్లే మనకు దరిద్రం ముందు వదులుతారు, తర్వాత వీడిని దాంట్లోకి వేస్తారు. అరే రోబో సినిమాలో రోబోలు వస్తాయి చూడరా, లాస్ట్ క్లైమాక్స్ రోబో 2లో సన్నవి పక్షి సేమ్ అదే ఎక్సర్సైజ్ ఏంది అది డిఫరెంట్ ఉంది. డల్లింగ్స్ ఆ వ్యూ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ పావురాలు, ఆ పిల్లగాని పని బాగుంది. వాడు మధ్యలో తిరుగుతుండే తెలుసా. ఇదైతే మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి లిటరల్గా. ఆ పిల్లగాని పని అయితే మస్తు ఉంది. వాడిని ఏమల్లే అవి పొరసలేదు, పట్టుకోవాలని చూస్తాను, వాడు ఒక్కటి కూడా దొరకలే. హైలైట్ తెలుసా ఇదైతే. అరే అరే నాకు ఆ పావురాలు ఎగిరేటప్పుడు ఒక షాట్ కావాలరా. ఏం చేస్తావో అది లేదు. లైక్ నేను ఉండేటప్పుడు 2 seconds later. డల్లింగ్స్ అస్సలు మీరైతే ఎక్స్పీరియన్స్ చేయాలి. డల్లింగ్స్ మెరీనా బీచ్లో పావురాలు ప్లస్ సన్ రైజ్ 2 100 out of 100. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నిజంగా. రేటింగ్ ఇవ్వలేము అనుకో. 2 వావ్. అసలు ఈరోజు ఎక్స్పీరియన్స్ అయితే దిల్ ఖుష్. ఆ ఫీల్ గో. ఈ బీచ్ ఇంత క్లీన్గా ఎందుకు ఉందంటే ఎందుకే నీట్గా క్లీన్ చేస్తున్నారు. irrespective of the noise, please see the process.
ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారంటే ఆ బీచ్ వేవ్ కాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. ఇక అలా బీచ్లో 2 బ్యూటిఫుల్ ఐకానిక్ సీన్స్, సన్ రైజర్స్ అండ్ పావురాల్ సీన్స్ చూసిన తర్వాత బీచ్ నుండి బయటకు అయితే వచ్చేసాం. టీ తాగుదామని చుట్టుపక్కల చూస్తే షాప్స్ ఏం లేవు. టీ అయితే లేదు కానీ ఏదో బండిలో కోకోనట్ మిల్క్ ఉన్నాయంట, హెల్త్కు మంచిదని అన్న చెప్పాడు. సో సరే అని 2 మిల్క్ చెప్పాం. అందులో బెల్లం వేసి బాగా స్టిర్ చేసి ఇచ్చాడు. టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్గా కోకోనట్ లాగే ఉంది. కాలుతుంది అనుకుంటా, కాలేదు చల్లగా ఉండదు. అయితే మధ్యాహ్నం పూట కాబట్టి బాగుంటుంది. కోకోనట్ మెమోరియల్ లేకు వెళ్దామని వచ్చాం. జయలలితది అండ్ ఎంజీఆర్ది. మేబీ ఇంకా ఓపెన్ కానట్టుంది. సో మనం ఏం చేయలేంగా. లోపల మాత్రం చూసే పార్క్ మాత్రం హైలైట్ ఉంది. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ మేబీ. కోకోనట్ వాటర్ కోకోనట్ పాలు అనేది తాగినాం. దానివల్ల ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది. ఇప్పుడే ఒక సమోసా చిన్న సమోసాలు తిని టీ తాగుతున్నాం. టీ పడితేనే మనకు టీ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. దట్స్ ఆల్ డార్లింగ్స్. బీచ్లో సన్ రైజ్ అండ్ పావురాల్ వ్యూ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డాబాలో టీ తాగేసేసి పీజీకి స్టార్ట్ అయిపోయాం. ఓకే డార్లింగ్స్, అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.